హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గుత్తి వంకాయ కర్రీ చేశాను. అది ఎలా అంటే ఫస్ట్ మనం ఆనియన్, టమాటో, మిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వంకాయలు మనం 4 భాగాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఆ తర్వాత పల్లీలు, ఇంకా ధనియాలు, ఇంకా అందులో చిన్న ఎండి కొబ్బరి వేసుకొని ఫ్రై చేసి దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. అది పొడి అయిన తర్వాత మనం టమాటో, ఇంకా మిర్చి, ఇంకా ఆనియన్స్ గ్రైండ్ చేసి అందులో ఉప్పు, కారం, పసుపు అన్నీ మిక్సీలోనే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం అదే ప్యాన్లో కానీ వేరే ప్యాన్లో కానీ ఆయిల్ వేసుకొని కొంచెం మిరియాలు వేసుకొని అందులో కరివేపాకు వేసుకొని ఫ్రై అయ్యాక మనం ఆ మసాలా పేస్ట్ని కూడా కొంచెం ఫ్రై చేసుకొని, ఆ తర్వాత వంకాయలను మనం ముందుగానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రై చేసిన వంకాయలు మళ్ళీ ఇందులో వేసి వాటర్ వేసేసి మనం ఒక 5 minutes 10 minutes కుక్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోండి. అది అయిపోతుంది. అప్పుడు తర్వాత మనకి దానికి కాంబినేషన్గా నా ఫేవరెట్ ఇది పకోడా అనమాట. ఆనియన్ పకోడా వేసుకున్నాం. అది కూడా చాలా సింపుల్. ఆనియన్స్ కట్ చేసుకొని అందులో ఉప్పు, కారం, మళ్ళీ శనగపిండి అన్నీ కలుపుకొని నార్మల్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. Follow for more.